తారక్ దేవరను ప్రభాస్ మిర్చితో పోల్చి చూస్తున్నారు జనాలు. దేవరలో తండ్రి కొడుకుల సెంటిమెంట్ ఉంటుందట. ఫస్ట్ పార్ట్ లో కొడుకు క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసి సెకండ్ పార్ట్ లో తండ్రి క్యారెక్టర్ మీద ఫోకస్ చేస్తారట కొరటాల. కమర్షియల్ సక్సెస్ మిర్చిలోనూ తండ్రి కొడుకుల సెంటిమెంట్ ఉంటుంది. తండ్రికి దూరంగా పెరిగినప్పటికీ కొడుకులో పౌరుషం ఎలా ఉంటుందో చూపించారు కొరటాల శివ. ఇప్పుడు దేవరలోనూ అలాంటి సన్నివేశాలనే రిపీట్ చేస్తారా అనే చర్చ జరుగుతోంది. అయితే పాన్ ఇండియా రేంజ్ లో చేస్తున్న దేవర కోసం డైరెక్టర్ అంతకు మించే చేసి చూపిస్తారన్నది నందమూరి అభిమానుల నమ్మకం. నా సామి రంగా అంటూ సంక్రాంతికి ప్రేక్షకులను పలకరించేశారు అక్కినేని నాగార్జున. 2024కి వాటా పూర్తయింది. ఇప్పుడిక నాగ చైతన్య అఖిల్ వంతు. అప్పుడెప్పుడో లవ్ స్టోరీని మ్యూజికల్ హిట్ గా అందించారు చైతు. కానీ అది అతని రేంజ్ హిట్ కాదు. అందుకే తండేల్ మీద స్పెషల్ గా దృష్టి పెట్టారు చైతన్య. శ్రీకాకుళం యాస నేర్చుకుని మరీ యాక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ బెస్ట్ పేర్ అని పేరున్న సాయి పల్లవితో ఈ మూవీలో జోడీ కడుతున్నారు. ఇక అఖిల్ ఎంతో కష్టపడి ఫిజిక్ పెంచి చేసిన ఏజెంట్ సినిమా ఆయనకు నిరాశే మిగిల్చింది. ఫ్యాన్స్ ని మెప్పించేందుకు వెయిట్ చేస్తున్నారు అఖిల్. మూవీ క్రియేషన్స్ లో ఓ మూవీ కమిట్ అయ్యారు. సలార్ సీక్వెల్ లో అఖిల్ చేస్తున్నారన్నది కూడా కన్ఫర్మ్ న్యూస్. సలార్ సీక్వెల్ తో ప్రభాస్ అఖిల్ కెరీర్ ని గాడిలో పెడతారో చూడాలి. ఇక 2024 అక్కినేని ఫ్యామిలీకి మోస్ట్ ఇంపార్టెంట్ గా మారింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ పూరి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సరసన నిలిచింది. అందుకే అప్పట్లోనే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేశారు. కాస్త ఆలస్యమైనా ప్రజెంట్ ఈ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చే పనిలో ఉంది పూరి టీం. డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ స్టార్ట్ అయిన రోజే మార్చి 8న రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు మేకర్స్. అంటే సరిగ్గా ఇంకో 30 రోజుల్లో ఈ ఆడియన్స్ ముందుకు రావాలి. అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో. ఇది సాధ్యం అవుతుందా? ఎందుకు అంటే పాన్ ఇండియా మూవీ అంటే ప్రమోషన్స్ భారీగా చేసి ఉంటుంది. కానీ మూవీ టీం ఎంతవరకు ఎలాంటి ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు. చూడాలి పూరి చెప్పిన రోజు మూవీని రిలీజ్ చేస్తారో లేదో. తెలుగులో ఊరమాస్ డైరెక్టర్ ఎవరిని అడిగినా బోయపాటి శ్రీను పేరు ఇట్టే చెప్పేస్తారు. అలాగని ఫ్యామిలీ ఎమోషన్స్ లవ్ కంటెంట్ చేయరు అని కాదు. అన్ని రకాల ఆడియన్స్ హ్యాపీగా చూసే మూవీస్ చేస్తారు కాబట్టే ఇప్పుడు ఆయనతో చేయడానికి రెడీ అని విజయ్ దేవరకొండ సిగ్నల్ ఇచ్చారంటూ ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ లో చేస్తున్నారు విజయ్ దేవరకొండ. ఈ షూటింగ్ పూర్తయిన తర్వాత బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. లైగర్ తర్వాత మరో మాస్ ఫార్ములాకు ఓట్ వేశారు విజయ్ దేవరకొండ. వివాదాస్పద కథలకు ఈ మధ్య డిమాండ్ పెరిగిపోయింది. 20 కోట్ల లోపు బడ్జెట్తో వచ్చిన సినిమాలు కూడా 200 నుంచి 400 కోట్ల వరకు వసూలు చేస్తున్నాయి. అయితే ఇందులో విజయంతో పాటు వివాదం కూడా అంతే ఉంటుంది. అది తెలిసే అడుగులేస్తున్నారు దర్శక నిర్మాతలు. కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ లాంటి మూవీలు ఇలా వచ్చి సంచలనం సృష్టించినవే. తాజాగా నిజాం పాలకుల సమయం నాటి రజాకార్ కథతో రజాకార్ అనే సినిమా వస్తుంది. పోస్టర్ విడుదలైనప్పటి నుంచే దీనిపై వివాదం మొదలైంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ తో వివాదం మొదలు అయ్యేలా కనిపిస్తుంది. ట్రైలర్లో నాటి అరాచకాలను కళ్లకు కట్టినట్లు చూపించారు మేకర్స్. దీనితో రాజకీయ నాయకులు ఈ సినిమా విడుదల కానివ్వొద్దు, దీనివల్ల లేనిపోని గొడవలు వస్తాయంటూ స్టేట్మెంట్ ఇస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆల్రెడీ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చిన దళపతి ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న సినిమా కాకుండా మరో సినిమా మాత్రమే చేస్తానంటూ షాక్ ఇచ్చారు. దీంతో ఆ ఒక్క సినిమాకు దర్శకుడు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని కాలికి తీవ్ర గాయమైంది. ఈ విషయాన్ని హృతిక్ అనే సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. ఇది క్రమంగా వార్ 2 షూటింగ్ పై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఇందులో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ మూవీ రూపొందనుంది. అయాన్ ముఖర్జీ తెరకెక్కించనున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం తారక్ డేట్స్ కూడా ఇచ్చేశారు. సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు ఆస్కార్. యావత్తు సినీ కళాకారులంతా ఈ అవార్డ్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. గతేడాది భారత్ నుంచి RRR చిత్రంలోని నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. అలాగే బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ గా ది ఎలిఫెంట్ విస్పరస్ చిత్రం ఆస్కార్ అందుకుంది. ఇక ఇప్పుడు 96వ అకాడమీ అవార్డ్స్ నామినేషన్స్ లిస్ట్ వచ్చేసింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ విదేశీ చిత్రం, ఉత్తమ దర్శకుడు ఇలా 23 విభాగాల్లో 120కి పైగా సినిమాలు, డాక్యుమెంటరీలకు సంబంధించిన నామినేషన్స్ ప్రకటించారు. ఇందులో ఓపెన్ హైమర్,
ది పూర్ థింగ్స్, కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, బార్బీ చిత్రాలు అత్యధిక నామినేషన్స్ దక్కించుకున్నాయి. ఈ నామినేషన్స్ ప్రకటనకు అమెరికా కాలిఫోర్నియాలోని శామ్యూల్ గోల్డ్విన్ థియేటర్ వేదికగా మారింది. మార్చి 11న ఈ ఏడాది ఆస్కర్ విజేతలు ఎవరనేది తెలియనుంది.